वज़ीर ट्रांसपोर्ट पी अजय कुमार ने कहा कि टीएसआरटीसी की जानिब से आने वाली नस्लों को आलूदगी से पाक मुआशरा फराहम करने के लिए इलेक्ट्रिक बसें दस्तयाब कराई गई हैं और इलेक्ट्रिक गाड़ियों की तादाद में रोज बरोज इजाफा होता जा रहा है। इस साल हैदराबाद में 500 बसें दस्तयाब होंगी और हैदराबाद से विजयवाड़ा के लिए 50 बसें दस्तयाब होगी। 10 डबल डेकर इलेक्ट्रिकल गाड़ियां भी दस्तयाब कराई जाएंगी। रियासती वजीर अजय कुमार ने टीएसआरटीसी के चेयरमैन बाजी रेड्डी गोवर्धन, गवर्नमेंट विप ए गांधी, आरटीसी के एमडी वीसी सज्जनार कैमरा मियापुर में टीएसआरटीसी की नई गरुड़ा इलेक्ट्रिक एसी बसों का इफ्तिताह अंजाम दिया। उन्होंने कहा कि आने वाले दिन इलेक्ट्रिक का दौर होगा जहां पर बदलती हुई टेक्नोलॉजी को अपनाना होगा। उन्होंने कहा कि हालिया दिनों में टीएसआरटीसी की जानिब से दस्तयाब स्लीपर बसों को अच्छा रद्द-ए-अमल मिला है और टीएसआरटीसी ने सख्त हालात का सामना नहीं किया। वज़ीर आला केसीआर हर साल 1500 करोड़ फंड्स मुख्तस करते हैं। हुकूमत पब्लिक ट्रांसपोर्ट को बेहतर बनाने के लिए कोशा है। इस मौके पर टीएसआरटीसी के चेयरमैन बाजी रेड्डी गोवर्धन, गवर्नमेंट विप ए गांधी, आरटीसी के एमडी वीसी सज्जनार ने भी खिताब किया। तकरीब में मुकामी बीआरएस कायदीन और आरटीसी मुलाजमीन और अमला भी मौजूद था। మనం చూస్తూ ఉన్నాం ఫేమ్ 1 స్కీమ్లో మనం మీరు ప్రవేశపెట్టిన 40 బస్సులు ఎక్కడైనా సరే అద్భుతంగా తిరుగుతూ ఉన్నాయి. వాటిలో కూడా ప్రజలు బాగా ఎక్కుతారు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఫ్లీట్. అట్లనే మీరు ప్రవేశపెట్టే ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ సిటీలో ప్రవేశపెట్టే కూడా తప్పకుండా ప్రజలకు బాగా ఉపయోగపడతాయి. వాటిని కూడా మనము ఈ మెట్రో స్టేషన్స్కి ఇతరత్ర స్టేషన్స్ కూడా అనుసంధానం చేసుకొని ప్రజల్ని గమ్యస్థానానికి ప్రశాంతంగా చేర్చే విధంగా మనకి అవకాశం లభిస్తుంది. ఏ తర్వాత మనం మన సొంత ఫ్లీట్ కానివ్వండి లేదా ఒలెట్రాతో ఒప్పందం చేసుకునే ఎలక్ట్రికల్ బస్సెస్ ఫ్లీట్ వల్ల కానివ్వండి టీఎస్ఆర్టీసీకి గతంలో ఉన్న నెంబర్ ఆఫ్ బస్సెస్ ఫ్లీట్ కన్నా కూడా ఇప్పుడు పెరుగుతూ పోతూ ఉంది. మళ్ళీ మనం 10,000 ఫ్లీట్కి దగ్గరికి పోతాం. మళ్ళీ మనం ఇప్పుడు మనకున్న బస్సెస్ కానీ హైర్ బస్సెస్ కానీ లేదా ఒలెట్రాతో రాబోయే రోజుల్లో చేసుకునే ఒప్పందం కానీ ఇప్పుడు వచ్చిన కొత్త బస్సులు కానీ ఇవన్నీ కలిపి మళ్ళీ 10,000 బస్సుల ఫ్లీట్కి మళ్ళీ టీఎస్ఆర్టీసీ వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఎవరైనా విమర్శలు చేసే వాళ్ళకి లేదా పేపర్లలో రాసే వాళ్ళకి మేము సమాధానం ఒకటే చెప్తా ఉన్నాం. టీఎస్ఆర్టీసీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొని మళ్ళీ సన్మార్గంలో ప్రయాణం చేస్తూ కొన్ని కష్టాలున్నా ఆర్థిక నష్టాలున్నా లేదా ఇతర ఇబ్బందులున్నా కూడా సంస్థని ముందుకు తీసుకుపోవడం కోసం అది కూడా ఆధునీకరించుకుంటూ కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టుకుంటూ ప్రయాణికులకి సౌకర్యవంతమైన మరి బస్సుల్ని ప్రయాణాన్ని అందజేయాలని ఒక సదుద్దేశంతో కష్టపడుతూ ఉంది టీఎస్ఆర్టీసీ టీం. 2023 సంవత్సరంలో కేవలం ఈ 5వ నెల ఈ 4.5 నెలల్లోనే మొట్టమొదటి నెలలోనే మేము మరి ట్యాంక్ బండ్ మీద 760 బస్సులకి ఫ్లాగ్ ఆఫ్ చేసి మరి అవన్నీ కూడా మరి సెమీ లగ్జరీ డీలక్స్ బస్సెస్ అన్నీ కూడా ఇవాళ ప్రతి డిపోకి కూడా కొత్త బస్సుల్ని ఏర్పాటు చేసుకున్నాం. నాకు తెలిసి దాదాపు 500 బస్సులు పై మేర ఆల్రెడీ డెలివరీ అయిపోయినాయి. అట్లనే మొన్ననే ఈ మధ్యనే ఒక నెల రోజుల క్రితమే స్లీపర్ బస్సెస్ను కూడా ప్రయోగం చేయడం జరిగింది. ఆ స్లీపర్ బస్సెస్ కూడా మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. అవి కూడా ప్రజల నుంచి గొప్ప ఆదరణ గొప్ప డిమాండ్ కూడా స్లీపర్ బస్సెస్ ఏసీ స్లీపర్ కోచెస్ కూడా వచ్చింది. ఇవాళ ఈ గరుడ బస్సెస్ విషయంలో కూడా గరుడ అనేది మన టీఎస్ఆర్టీసీకి సంబంధించిన మట్టుకి ఒక బ్రాండ్ ఉన్నది. ఆ బ్రాండ్ని ఎలక్ట్రికల్కి విస్తరింపజేస్తూ ఈ గరుడ అని చెప్పి మనం ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ని కూడా నామకరణం చేసుకొని ఈ బస్సుల్ని విజయవాడ హైదరాబాద్ మధ్యలో తిప్పుతూ మరి రాబోయే రోజుల్లో ప్రతి హాఫ్ అన్ అవర్ కూడా మరి 20 minutes to హాఫ్ అన్ అవర్ కూడా మనం ఒక బస్సుని హైదరాబాద్ విజయవాడ మధ్యలో ఎలక్ట్రికల్ బస్సెస్ని తిప్పడం వల్ల బేసిక్గా ఎలక్ట్రికల్ వెహికల్లో ప్రయాణం చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఎలక్ట్రికల్ వెహికల్ దిగి ఏదైనా ఫ్యూయల్ కన్జ్యూమ్డ్ వెహికల్ ఫ్యూయల్ బేస్డ్ వెహికల్ పోతే ఎంత నాయిస్ ఉంటుంది అనేది. ఎలక్ట్రికల్ వెహికల్లో ప్రయాణం చేసినప్పుడు నాయిస్ పొల్యూషన్ కంప్లీట్గా తక్కువ ఉంటుంది. మీరు బయట వాతావరణ కాలుష్యంతో పాటుగా ఇంటర్నల్గా ప్యాసింజర్ ప్రయాణం చేసే వాళ్ళకు కూడా చాలా ప్రశాంతంగా మరి సౌండ్ పొల్యూషన్ తక్కువతో ప్రయాణం చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి విజయవాడకి ఒక డీజిల్ బస్సులో ప్రయాణం చేసిన దానికి ఒక ఎలక్ట్రికల్ బస్సులో ప్రయాణం చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. అలసట కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇందాక బాజిరెడ్డి గోవర్ధన్ గారు చెప్పినట్టు ఇట్లాంటి బస్సులను చూస్తూ ఉంటే మా కారు వదిలేసి బస్సు ఎక్కి హ్యాపీగా ఆ సౌండ్ లేకుండా హ్యాపీగా ఏసీలో ప్రయాణం చేసే అవకాశం రేపు టీఎస్ఆర్టీసీ కలుగజేస్తూ ఉంది. దీన్ని ప్రజలు మరింత ఉపయోగం చేసుకోవాలి. అయితే నేను మా ఎండి గారికి కానీ లేదా ఒలెట్రా కంపెనీ సిఇఓ గారికి కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి హైదరాబాద్ సిటీలో ప్రవేశపెట్టాల్సిన బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వేగవంతం చేసి వాటిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటిని మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్లో పెట్టడం కోసం మేమందరం చేసిన కృషి వల్ల ఇవాళ ఈ స్థాయికి టీఎస్ఆర్టీసీ వచ్చింది. రాబోయే రోజుల్లో తప్పకుండా టీఎస్ఆర్టీసీ మరి గొప్ప మన రోడ్డు రవాణా సంస్థగా
పరిడివిల్లింది గతంలో, ఇప్పుడు కూడా వేరే రాష్ట్రాల్లో ప్రజా రవాణాని ప్రభుత్వాలు భుజాల మీద నుంచి దించేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రజా రవాణాన్ని మా బాధ్యతగా భుజ స్కంధాల మీద ప్రభుత్వం మోస్తూ ప్రతి సంవత్సరం 1500 కోట్ల రూపాయల ఖజానా నుంచి ఇస్తూ, అట్లనే మరి టీఎస్ఆర్టీసీ కూడా రుణాలను ఇచ్చే దాంట్లో కూడా కౌంటర్ గ్యారంటీలు ఇస్తూ ఇవాళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బస్సుల రూపంలో కూడా చేసుకుంటూ తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి మా ఉద్దేశం ఈ ప్రజా రవాణాన్ని మా బాధ్యతగా మేము ముందుకు తీసుకుపోతూ ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లాలనేది కేసీఆర్ గారి యొక్క భావన. కేసీఆర్ గారికి ఈ టీఎస్ఆర్టీసీ సంస్థలో ఉన్న ఉద్యోగస్తుల పట్ల ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ ఈ ప్రజల పట్ల కూడా ఉంది. కాబట్టి టీఎస్ఆర్టీసీని బతికించుకునే ప్రయత్నంలో మేమందరం కూడా ఆధునీకరణ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇవాళ మాకు చివరగా నేను ముగించే ముందు ఒక విషయం చెప్తాం. ఈ ఉత్తరప్రదేశ్ లాంటి బీహార్ లేదా మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వాళ్ళ ఫ్లీట్ కేవలం 500 బస్సుల నుంచి 1000 బస్సులు కూడా లేవు. ఇవాళ అత్యధిక ఫ్లీట్ ఉన్నది మహారాష్ట్ర, లేదంటే మరి ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత నెక్స్ట్ లార్జెస్ట్ ఫ్లీట్ ఉన్నది తెలంగాణనే. మరి ఇంత చిన్న రాష్ట్రమైనా కూడా ఇంత ఎక్కువ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఫ్లీట్ ఉండి మరి దాదాపు 9000 నుంచి 10,000 బస్సులు ఉన్నాయంటేనే మన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలా. ప్రజా రవాణా కోసం ఈ ప్రభుత్వం ఎంత కష్టపడతా ఉన్నదనేది. అందుకని చివరగా నేను సజ్జనార్ గారికి కానీ లేదా మా చైర్మన్ గారికి కానీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ 3-4 నెలల నుంచి మేము జెండాలు ఊపినట్టే ఉన్నాం, మేము ఊపుతూనే ఉన్నాం, మా ఎమ్మెల్యేలు ఊపుతూనే ఉన్నారు. మీరు ఇచ్చిన కొత్త బస్సులు ప్రతి డిపోలో కూడా మా ఎమ్మెల్యేలు మరి ఆ సెమీ లగ్జరీ మరి డీలక్స్ బస్సులు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మరి ఫ్లాగ్ ఆఫ్ చేసుకుంటూ అందరూ హ్యాపీగా ముందుకు పోతా ఉన్నారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో ఇంకా అన్నగారు చెప్పినట్టు బస్ డిపోలు కానీ బస్ టెర్మినల్స్ కానీ ఇతర విషయాల్లో కానీ కొంత టీఎస్ఆర్టీసీ తన కాళ్ళ మీద తన నిలబడే పరిస్థితికి వచ్చిన తర్వాత ఇతరత్ర క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా దృష్టి పెడతాం. తప్పకుండా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మా సోదరులు గాంధీ గారు చెప్పినట్టు ఈ బస్ టెర్మినల్కి సంబంధించిన ఇష్యూని మనం అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అతి త్వరలో ఆ సమస్యను కూడా పరిష్కారం చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మరి మన సంస్థకి ప్రయాణికులందరికీ కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ని మరి ప్రారంభోత్సవం చేసుకుని ప్రవేశపెడుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మిత్రులు షేర్లింగపల్లి శాసనసభ్యులు అరకిపూడి గాంధీ గారు, కార్యక్రమానికి విచ్చేసిన మా చైర్మన్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఎండి గారు సజ్జనార్ గారు, ఒలెట్రా గ్రూప్ సిఇఓ గారు ప్రదీప్ గారు, వేదికలు అలంకరించిన టీఎస్ఆర్టీసీ అధికారులందరికీ, విచ్చేసిన మిత్రులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంతో లిఖించదగ్గ ఒక బ్రహ్మాండమైన ఘట్టం. టీఎస్ఆర్టీసీ బస్ ఫ్లీట్లో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రికల్ బస్సెస్ ఫ్లీట్ని స్టార్ట్ చేసుకొని మనం రాబోయే తరాలకి కాలుష్య రహిత సమాజం కోసం అని చెప్పి ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ 2020లో ఈ రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు, ఇండస్ట్రీ శాఖ మార్చులు కేటీ రామారావు గారితో ఆ రోజున రాష్ట్ర రవాణా శాఖ మంత్రులుగా నేను కలిసి ప్రారంభించిన ఈవీ పాలసీ ఈ రోజున టీఎస్ఆర్టీసీ కూడా విస్తరించడం అనేది ముదావం. ఎలక్ట్రికల్ వెహికల్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ప్యాసింజర్ వెహికల్స్ విషయంలో కూడా ప్రస్తుతం ప్యాసింజర్ వెహికల్స్లో కార్లలో కూడా అత్యధిక శాతం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. రేపు మన పిల్లలకి, మన భవిష్యత్తు తరాలకి ఒక కాలుష్యరహిత వాతావరణాన్ని కల్పించాలి అని అంటే ఈ నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతున్న సందర్భంగా మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ యూసేజ్ని పెంచాల్సిన అవసరం ఉంది. తరం అంతా కూడా ఎలక్ట్రికల్ తరం. ఇప్పుడు ఏదైతే మనం టెస్లా అనే ఒక కంపెనీని వింటా ఉన్నామో అమెరికాలో, ఇవాళ మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్, కార్స్ కానీ లేకపోతే ఎస్యూవీలు కానీ మరి ప్యాసింజర్ వెహికల్స్ అన్నీ కూడా అమెరికాలో లేదా వెస్ట్రన్ కంట్రీస్లో టెస్లా అయిపోయింది. అంటే ఎలక్ట్రికల్ యుగం మరి తరుముకు వస్తూ ఉంది. మనం కూడా దానివైపు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటిముప్పటిగా పెరుగుతున్న ఇంధనం, డీజిల్, పెట్రోల్ ధరల కాస్టులని మనం దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒకటి మాత్రమే కాస్ట్ ఎక్కువ. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, లిథియం బ్యాటరీస్కి సంబంధించిన టెక్నాలజీ, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి అవసరం పడే బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా మొన్ననే
అమర్ రాజా కంపెనీ వారితో కలిసి మన కేటీఆర్ గారు మహబూబ్నగర్ జిల్లాలో మరి దానికి కూడా శంకుస్థాపన చేసి 10,000 కోట్ల రూపాయల మరి అక్కడ పెట్టుబడులు కూడా లిథియం బ్యాటరీకి సంబంధించిన పెట్టుబడులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రవాణా సంస్థ మరి ఈ రాష్ట్ర రవాణా సంస్థ మరి ఆర్టీసీ రాబోయే తరాల కోసం అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ని ప్రవేశపెట్టాం. దాంట్లో భాగంగానే మరి ఒక 50 బస్సుల్ని హైదరాబాదు, విజయవాడ మరియు ఇతర ప్రాంతాలకి ఇంటర్సిటీ బస్సెస్ని 50 బస్సుల్ని మరి ఇంట్రా సిటీ అంటే హైదరాబాద్లో తిరిగే సిటీ బస్సులు మరి అవి ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రికల్ బస్సెస్ నాన్ ఏసీ కేటగిరీ బస్సెస్ని 500 బస్సుల్ని ప్రవేశపెట్టుకొని ఈ సంవత్సరం ఈ టార్గెట్గా ఈ 550 బస్సుల్ని నవంబర్, డిసెంబర్ లోపల ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి టీఎస్ఆర్టీసీ ఒలిట్రా కంపెనీతోని మరి ఒప్పందం చేసుకోవడం జరిగింది. టెండర్లో అతి తక్కువ ధరకి వాళ్ళకి పర్ కిలోమీటర్ అతి తక్కువ ధరకి ఈ బస్సుల్ని మనం ఆపరేట్ చేస్తూ ఉన్నాం. మరి స్థానికంగా ఈ ఒలిట్రా కంపెనీకి ఇక్కడనే మరి 150 ఎకరాలు మన పక్కనే స్థలం ఇచ్చి జాగా ఇచ్చి మరి మన రాష్ట్రంలో ఎలక్ట్రికల్ బస్సుల యొక్క తయారీకి గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంత పెద్ద ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ఇవాళ దేశం మొత్తం మీద ఎవరైనా సరే ఏ ప్రభుత్వాలైనా సరే ఎలక్ట్రికల్ బస్సెస్ కొంటున్నాయంటే దానికి ఒలిట్రా అనే అడ్రస్గా అయింది. నేను గోవా వెళ్ళిన, గోవాలో ఎలక్ట్రికల్ పాలసీ మీద అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు వారితో కలిసి మరి ఇండస్ట్రీస్ మినిస్టరు వారు కలిసి పెట్టిన దాంట్లో కూడా గోవాలో ఆ రోజున మేము ఫ్లాగ్ ఆఫ్ చేసిన బస్సెస్ కూడా ఒలిట్రాకి సంబంధించిన బస్సెస్. వాళ్ళు గోవా గవర్నమెంట్ కానీ లేదా ముంబై గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఆల్మోస్ట్ 1000 బస్సెస్ వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము కూడా మరి ఇక్కడ డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా ఒక 10 డబుల్ డెక్కర్ బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఆపరేట్ చేయాలనే ఉద్దేశంతో